ఈ వార్త అటు వైసీపీ శ్రేణులకు సంబరాన్ని, ఇటు తెలుగు తమ్ముళ్లకు ఆందోళనను కలిగించక తప్పదేమో. రాజా గురువుగా పేరుపడ్డ తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో కలవనున్నారు. స్వయంగా రామోజీరావు లోటస్ పాండ్లోని జగన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను కలవనున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. రాజా గురువు రామోజీరావు వైసీపీ అధినేత జగన్ ను కలవనున్నారు. జగన్, రామోజీ కుటుంబ సభ్యుల నడుమ కూడా కొంతకాలంగా వైరవ భావన తగ్గి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఈ స్థితిలో ఈ ఇద్దరి భేటీ రాజకీయ రంగు పులుముకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే అసలు వీరి భేటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ జెండాతో రామోజీరావు జగన్ ని కలుస్తున్నారు? అసలు వీరి కలయిక రాజకీయమా, వ్యక్తిగతమా? ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెర వెనుక రాజకీయ తంత్రాన్ని నడిపిన వ్యక్తిగా, ఒక కింగ్ మేకర్ గా రామోజీరావుకున్న క్రేజ్ ఎంతన్నది కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. అధికార తెలుగుదేశం శిబిరానికి ఆయన రాజా గురువు లాంటి వారు అని అందరూ చెప్పే మాటే. అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలో కలవబోతున్నారు. అయితే ఈ భేటీకి రాజకీయ వాసన లేదు. పూర్తి వ్యక్తిగతంగా ఆయన జగన్ ని కలుస్తున్నట్టు సమాచారం. ఈనాడు గ్రూప్ సంస్థల ఎండీ కిరణ్ కుమార్తె చెరుకూరి సహారి వివాహం ఈ నెల 28న రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి జగన్ ని ఆహ్వానించడానికి రామోజీరావు స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారని సమాచారం. అయితే ఈ కలయికలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం లేదని చెప్పలేము. వీరు కలిసి చర్చించిన సమయాన్ని బట్టి ఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలుసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.